లలితక్క బర్త్డే రోజు ఏం గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తూ ఉంటే మోహిత్ అయితే ఫోటో ఫ్రేమ్ ఇస్తే బాగుంటుందని చెప్పింది. బర్త్డే ముందు రోజు ఫోటో ఫ్రేమ్ కోసం 2-3 షాపులు అయితే తిరిగాను. కడపలో వై జంక్షన్ దగ్గర యాపిల్ స్టోర్ ఉంది. అక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే అనిపించింది నాకైతే. అక్కడ ఉన్న పర్సన్ కి వాట్సాప్ కి అయితే ఫోటోస్ అయితే పంపించాను ఫోటో ఫ్రేమ్ కోసము. కానీ ఈ స్టోర్ లో అయితే ఒక కండిషన్ అయితే ఉంది, మనం ముందుగానే అడ్వాన్స్ పే చేయాలా. అడ్వాన్స్ పే చేయకపోతే ఫోటో ఫ్రేమ్ అనేది నెక్స్ట్ డే నాకైతే ఆఫీస్ లో లేట్ అయిపోయింది. ఫోటో ఫ్రేమ్ కోసం ఉపేంద్ర అయితే పంపించాను కలెక్ట్ చేసుకోమని. నేను అక్కడికి వెళ్తూ కేక్ అయితే తీసుకుని వెళ్ళిపోయాను. లలితకి ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండి తన పక్కన ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా చూసుకోవాలని, అలాగే తను పుట్టినరోజులు మరెన్నో ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని మేమున్నా లేకపోయినా కానీ ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లలితకు మేము ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్లు అయితే చాలా ఫోటోస్ అయితే యాడ్ చేశాము. మేము ఎక్కడెక్కడ ఏ ప్లేసులు విజిట్ అయినామో ఆ విజిట్ ఫోటోస్ అని ఒక మంచి ఫోటోస్ అయితే అందులో యాడ్ చేశాము. ఆ ఫోటో చూసినప్పుడల్లా మేము లలితకు గుర్తు రావాలని. లలితక్క మోహిత ఫోటో ఫ్రేమ్ చూస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే నేనైతే యుద్ధానికి అయితే రెడీ అయిపోతున్నాను. ఫుల్ గా ఫుడ్ తిందామని, డిన్నర్ లో ఏమేమి ఐటమ్ ఉన్నా ప్రతి ఒక్క ఐటమ్ తిందామని. బర్త్డే పార్టీలో మేము ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తిన్నామో అవి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.